ఒక్కసారి ఊహించండి, 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. కానీ భారతదేశం మాత్రం ఇంకా ఒక దేశంగా లేదు. ఎందుకంటే బ్రిటిష్ పాలన ముగిసే సమయానికి భారతదేశంలో 500కు పైగా సంస్థానాలు ఉండేవి. ప్రతి సంస్థానానికి ఒక రాజు, ఒక ప్రాంతం, ఒక ప్రత్యేక పాలన వ్యవస్థ. స్వాతంత్రం వచ్చిన తర్వాత వీటిలో కొన్ని భారత్లో కలవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ కొన్ని సంస్థానాలు మాత్రం మేము భారత్లో కలవం, స్వతంత్రంగా ఉంటాం అన్నాయి. అలాంటి సమయంలో దేశాన్ని ఒక్కటిగా చేయడానికి ముందుకొచ్చిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అతని దగ్గర పెద్ద సైన్యం లేదు, కానీ అతని దగ్గర ఉంది అద్భుతమైన నాయకత్వం, దౌత్యం, నిర్ణయం తీసుకునే ధైర్యం. పటేల్ సంస్థానాల రాజులతో చర్చలు జరిపారు. భారతదేశంలో కలిస్తే వారికి ఉండే హక్కులు, భద్రత గురించి హామీలు ఇచ్చారు. చాలా సంస్థానాలు చర్చలతోనే భారత్లో చేరాయి. కానీ కొన్ని చోట్ల పరిస్థితి అంత సులభంగా లేదు. జునాగఢ్, హైదరాబాద్ ఇలాంటి సమస్యలను కూడా పటేల్ ఎంతో కఠినంగా పరిష్కరించారు. చివరికి ఒక్కొక్క సంస్థానం భారతదేశంలో కలుస్తూ వచ్చింది. ఒకప్పుడు వందలుగా విడిపోయిన ప్రాంతాలు ఒకే దేశంగా మారాయి. అందుకే సర్దార్ పటేల్ను భారతదేశపు ఉక్కు మనిషి అని పిలిచారు. ఆయన చేసిన పని కేవలం సంస్థానాలను వీలడం కాదు, దేశాన్ని ఒకటిగా నిలబెట్టడం. ఒక్కసారి ఆలోచించండి, ఆ సమయంలో పటేల్ అంత ధైర్యంగా ముందుకు రాకపోతే ఈ రోజు భారతదేశం పటం మరోలా ఉండేదేమో. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో చేయండి. జై హింద్.